మిత్రమా, ఒక చిన్న మాట చెప్పనా? తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి భారమని భావించిన ఒక కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు. వచ్చే పెన్షన్ డబ్బులను వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు. ఖాళీ దొరికి తనకు మనసు పుట్టినప్పుడల్లా ఏ అమావాస్యకు ఒకసారి చూడ్డానికి వెళ్ళేవాడు. అలా కొన్నేళ్ళు గడిచాయి. ఒకరోజు ఆశ్రమం నుంచి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మగారికి బాలేదండి, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది, మీరు వెంటనే రండని. తన తల్లి శక్తినంతా కూడా తీసుకొని, బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది. తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అన్నాడు ఆ కొడుకు. నాయన, ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదంది. ఆహారం పాడవకుండా ఒక ఫ్రిడ్జ్ కూడా కొను. కొన్ని రోజులు నేను తినకున్నా పడుకున్నాను, అంతే. తల్లి, అమ్మ ఇన్ని రోజుల నుంచి ఇక్కడున్నావు కదా, నేను చాలాసార్లు నిన్ను చూడటానికి వచ్చాను, ఇప్పుడెందుకు చెప్తున్నావని అడిగాడు కొడుకు. బాబు, నేనెలాగో వేడిని, ఆకలిని, బాధని తట్టుకున్నాన్రా నాన్న, కానీ రేపు మీ పిల్లలు నిన్నిక్కడ చేరిస్తే తట్టుకోలేవురా నాన్న. మిత్రమా, ఎప్పుడూ కూడా మనల్ని ప్రాణమని భావించిన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులను ఎప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మిత్రమా, తప్పెవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం మిత్రమా. నోరుంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళ బాధపడేలా మాట్లాడకు. ఒకసారి వారు దూరమైతే తెలుస్తుంది ఆ బాధ ఏంటో మిత్రమా. ఆ కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడుందని చూపించినా వారికి కనిపించదు మిత్రమా. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం మనకు తెలిసిపోతూ ఉంటుంది మిత్రమా. కోపం, కష్టం, జీవితం ఈ 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడు కూడా ఉండవు మిత్రమా. మన మాట ఎప్పుడు వినవు, మనకేమి చెప్పిరావు కాదంటారా. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళని తిరిగి బాధ పెట్టాలని ఎప్పుడూ కూడా కోరుకోకు మిత్రమా. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికే అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఏడిస్తే ఈశ్వరుడే రాడు. ఒకసారి నవ్వు చూడు, ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వు పోగొట్టడానికి. అర్థమైంది అనుకుంటా. మనసుకు నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండే వారికి అనుబంధం గురించి తెలియదు. అవునా? సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది. జ్ఞానం భగవంతుణ్ణి నమ్మేవారి దగ్గర ఉంటుంది. బంధాలు ఎప్పుడు కూడా బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి మిత్రమా. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో మిత్రమా. నీ దారిలో ముళ్ళున్నాయని పయనం ఆపకు, లక్ష్యం దూరం అవుతుంది. నీపై విమర్శలను ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేస్తే వాళ్ళ దగ్గర మీకు సలాం కొట్టేలా, నిన్ను ఎక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా ఉండాలి. ఆస్తే అంతస్తు లేదని ఆలోచన
వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగెయ్యి. ఒక నెల లేట్ అవ్వచ్చేమో, విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను ఎక్కిరించిన వాళ్ళు ముక్కున ఏలేసుకొని ఉంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత దక్కరించిన ఫలితం ఉండదు మిత్రమా. కార్యశక్తి కంటే కష్టాలను భరించే శక్తి గమనించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి ప్రేమకున్న శక్తి అనేక రెట్లు ప్రభావమైనది మిత్రమా. నీతో ఉన్నవారు నిన్నెందుకు కలిసామా అనేలా ఎప్పుడు బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎప్పుడెందుకు వదులుకున్నామనేలా బ్రతకాలి. అర్థమైందనుకుంటా. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవద్దు. వాటి వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందని అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే మిత్రమా.